అన్నాడీఎంకే చీలింది అనంటే మీరు కూడా చీలినట్టే అనేది నాకు అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ మీరు ఏ ఫ్యాక్షన్ సైడ్ ఉన్నారో నాకు తెలియదు. మొత్తం 47 అనుకుంటా అన్నాడీఎంకేకి మొన్న ఎలక్షన్స్లో వచ్చిన స్థానాలు. ఈరోజు మేజర్ చంక్ 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అని పేరు వినబడుతుంది. షణ్ముగం మరొక నాయకుని ఆధ్వర్యంలో విజయ్ టీవీకేకి మద్దతు ప్రకటించారు అఫీషియల్గాని. ఈరోజు రేపు బల పరీక్ష జరగబోతోంది గవర్నర్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారంగా. మరి 121 స్థానాలు ప్రస్తుతానికి ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి చిన్న పార్టీలతో కలిపి 118 మ్యాజిక్ ఫిగర్. డ్రామా అంతా చూసాం, ఒక 1 వీక్ పాటు జరిగిన డ్రామా. మొత్తానికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈరోజు మరో ట్విస్ట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఒక కాన్స్టిట్యుయెన్సీలో టీవీకే అభ్యర్థి గెలిచిన కాన్స్టిట్యుయెన్సీలో 1 ఓటు తేడాతోనే గెలిచాడట. అయితే అది పోస్టల్ ఓటు వేరే ఏరియాకి సంబంధించి ఇక్కడ ఏదో నమోదైందని అదొకటి ఏదో నడుస్తుంది. కోర్టు ప్రస్తుతం ఏమని ఇచ్చిందంటే వర్డిక్ట్, ఇది తేలే వరకు కూడా రేపు మీరు తమరు ఆ పర్టికులర్ ఎమ్మెల్యే బల పరీక్షలో పాల్గొనకూడదని చెప్పేసి. సో టెక్నికల్గా మరొక ఎమ్మెల్యే తగ్గినట్టే. అయినా కూడా ఆయన గట్టెక్కుతాడు, నో ప్రాబ్లం. కానీ బొటాబొటీతో ఉన్నది అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్నాడీఎంకే మేజర్ ఫ్యాక్షన్ షణ్ముగం నేతృత్వంలో 30 మందికి ఇచ్చారంటే ఇక స్మూత్గానే ఆయన సేల్ అవుతాడు. ఇక రాజకీయ పరంగా చూస్తే వేర్ ఆర్ యూ, మీరు ఎడ్ సైడ్ ఉన్నట్లు. పళనిస్వామి మిగిలినటువంటి ఆ 17 మంది ఆ ఫ్యాక్షన్ వైపు ఉన్నారా, లేదంటే కనుక ఇటు వైపు ఉండి మళ్ళీ రాజకీయ ఎత్తుగడలేసే అవకాశం ఉందా? విజయ్ని అడ్డుకోవడానికి శతవిధాలా ట్రై చేసి ఇప్పుడు విజయ్కి మద్దతు ఇస్తున్నటువంటి షణ్ముగం ఫ్యాక్షన్కి బీజేపీ నిలబడుతుందా? ఎనీ ఐడియా? మాది ఒక్క సీటు ఉంది సార్. మేము ఓటేసిన ఏ పార్టీ గవర్నమెంట్ లోకి రాదు. మేము ఓటు అయిపోయినా పెద్ద ఏది కాదు. మాకుంది ఒక్క ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఏ కూటమితో ఉండైతే నేను మీకున్న సంఖ్యాబలాన్ని దృష్టితో నేను అడగలేదు సార్. నేను మీకున్న సంఖ్యాబలం దృష్టితో అడగలేదు. మీకున్నది ఒకటే ఎమ్మెల్యే కాదంటలా. నేనేది మీ రాజకీయ ఎత్తుగడ ఏ విధంగా ఉండబోతోంది ప్రస్తుతానికి మీ క్లారిటీ లేకపోయినా ఉండే అవకాశం ఉంది సార్. అదే ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతున్నా గానీ భారతీయ జనతా పార్టీ దగ్గరుడు చేపిస్తుందని మీరు అంటారు. నిజంగా మాకు అంత పౌరం ఉంటే మేము గవర్నమెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం కదా సార్. నిన్న మొన్న డిఎంకే అన్న డిఎంకే రెండు కలుస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ వెనకుండి గేమ్స్ ప్లే చేస్తుంది, కలపోతున్నారు అంటున్నారు. ఈ రోజు అన్నా డిఎంకే రెండుగా విడిపోతేనేమో దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది, కావాలని విజయ్కి సపోర్ట్ చేయడానికి కొంత వర్గాన్ని చీల్చిందని మళ్ళీ మీరు చెప్తుండ్రి సార్. వాస్తవాలకు వెళ్దాం సార్. మీరు అడిగిన సైడ్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ సైడ్ ఉంటారని మీరు అడగడం జరిగింది. మేము పొత్తులో ఏ పార్టీతో ఏ కూటమితో వెళ్ళామో ఎన్డీఏ, ఆ ఎన్డీఏతోనే మేము ఉంటాం సార్. ఎన్డీఏ కాదని బయటికి వెళ్ళిన ఎమ్మెల్యేలకి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది మా స్టాండ్ సార్. ఇంకపోతే అన్నా డిఎంకే గురించి మనం ఒక్కసారి హిస్టరీలోకి వెళ్దాం సార్. దాదాపు అన్నా డిఎంకే ఇప్పటికీ జయలలిత గారు తర్వాత ఎవరైతే పన్నీర్ సెల్వం కానీ ఇంకొక ఆయన కానీ ముఖ్యమంత్రి, దాదాపు వాళ్ళు 7 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేశారు సార్. 7 టైమ్స్ సీఎం పోస్ట్ లో ఉంటే మొదట 3 టైమ్స్ పార్టీ ఫౌండర్ ఉన్నారు సార్. పార్టీ ఫౌండర్ ఉన్న తర్వాత ఏదైతే 2072లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 77, 80, 84 వరుసగా 3 సార్లు విన్ అయ్యి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత అనూహ్యంగా ఎంజీఆర్ గారు చనిపోవటం, చనిపోయిన తర్వాత పార్టీ రెండుగా చీలిన తర్వాత అప్పటి ఎన్నికల సంఘం ఏదైతే వాళ్ళ పార్టీకి ఉన్న 2 ఆకులు గుర్తు చీలిపోయిన జయలలిత గారి వర్గానికి అలా వాళ్ళ భార్య జానకి గారికి ఎవరికి ఇవ్వకుండా అలా సీజ్ చేసి పెట్టడం వల్ల జయలలిత గారికి కోడి గుర్తిచ్చింది. అలాగే జానకమ్మ గారికి ఏమో 2 పావురాల సింబల్ ఇచ్చింది. అలా అంటే అన్నా డిఎంకేలో మొదటి తిరుగుబాటు కానీ మొదటి చీలకు కానీ మొదటి క్రైసిస్ కానీ ఎప్పుడు ఏర్పడింది అంటే ఎంజీఆర్ గా చనిపోయిన 1989 తర్వాత ఎవరైతే ఎంజీఆర్ గా చనిపోయారో అప్పుడు ఈ చీలకు ఏర్పడింది సార్. మొదటి అక్కడ వచ్చింది సార్. ఆ తర్వాత ఎలక్షన్ లో
ఎంజీఆర్ గారు చనిపోయినా కానీ సానుభూతితులు వర్కౌట్ కాల. అప్పుడు స్టాలిన్ గారి తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పార్టీ దీన అవస్థకి వెళ్తే జానకమ్మ గారికి 2 ఎమ్మెల్యే సీట్లు వస్తే, అలాగే జయలలిత గారికి 24 సీట్లు వస్తే, జానకమ్మ గారు నేను రాజకీయం చేయలేను, నేను వద్దనుకున్నాను ఆ వదిలేసి వెళ్తే, అప్పుడు ఎన్నికల సంఘం జయలలిత గారు అంటే అప్పుడున్న జానకమ్మ గారు జయలలిత 2 వర్గాలు కలవటం, పార్టీ మొత్తం జయలలిత గారి దగ్గరికి రావటం వల్ల ఆ ఎన్నికల సంఘం మళ్ళీ 2 ఆకుల సింబల్ వాళ్ళకి ఇవ్వటం. అంటే మొదటి క్రైసిస్ అప్పుడు వచ్చిన తర్వాత, ఆ తర్వాత జయలలిత గారి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు స్ట్రాంగ్ అయింది సార్. ఆ తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్ ఏదైతే ఉందో 1991 లో సార్ ఇప్పుడు ఆ భారీ హిస్టరీ అంతా వద్దు విజయాన్ని సార్. సార్ ప్లీజ్ 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 నాగార్జున గారు ఇప్పుడు అంతా అదంతా వద్దు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏది అసలు ఏఐడిఎంకే ఇప్పుడు ఏదైతే మద్దతు ప్రకటించారో విజయ్కి షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల ఫ్యాక్షన్ ఆ వర్గం ఏం చెప్తుందంటే డిఎంకేతో ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు జరిగాయి, అది మా సిద్ధాంతానికి వ్యతిరేకం, డిఎంకేకి వ్యతిరేకంగా పుట్టిన మా పార్టీలో ఈ రకమైనటువంటి ధోరణులకు మేము వ్యతిరేకం, అందు గురించే మేము విజయ్కి సపోర్ట్ చేస్తున్నాము, విజయ్ని ఈ తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు, అది సౌండ్స్ రీజనబుల్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏది అసలైన పక్షంగా గుర్తించబడే అవకాశం ఉంది, మీ రాజకీయ ఎత్తుగడ లేదా మీ సపోర్ట్ ఎవరికి ఉండే అవకాశం ఉందని అడుగుతున్నారు. కొద్దిగా బ్రీఫ్గా అంతవరకు చెప్పండి సార్. మా సపోర్ట్ అయితే ఎన్డీఏలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మా సపోర్ట్ ఉంటుంది, మొదటిది. రెండోది, నిజమైన అన్నట్టు ఎవరిది వేరేది ఎవరిది అంటే తమిళనాడు ప్రజలు డిసైడ్ చేస్తారు సార్, మీరు నేను కాదు డిసైడ్ చేస్తుంది. అది ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్ లో డిసైడ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి సార్, ఇక్కడ ఎవరైతే విడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళటానికి ఒక సాగు కావాలి, కాబట్టి ఆ సాగు ఏందా అని చెప్పి ఒక బూచిగా ఇద్దరు కలవబోతున్నారు. అందుకని అది మాకు నచ్చట్లేదు, అందుకని మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒక సాగు చూపించి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఒకవేళ వీళ్ళు ఇప్పుడు 3వ స్టేజ్కి వెళ్ళిపోయారు, కరెక్ట్ ఫేస్ ఎవరు లేరు, వీళ్ళు నమ్ముకొని ఉంటే రేపొద్దు మనం ఏమవుతాం, సో గవర్నమెంట్ వేరేది ఉంది కదా, ఆయనకి షిఫ్ట్ అవుతాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, సో డెఫినెట్ గా ఆయనకి ఉన్న పార్టీలో స్ట్రాంగ్ గా అతనే ఉన్నాడు కాబట్టి వెళ్ళటానికి బూచి చూపించుకోవడానికి, లేదంటే రాజకీయంగా ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఉండి కొన్ని పనులు చేయించుకోవడం, ఇంకోటి చేయించుకోవడం లేదు, లైఫ్ కనపట్టలేదని చెప్పి ఏదో విధంగా వెళ్ళడానికి ఒక రీజన్ చెప్పి వెళ్ళడం జరిగింది సార్. ఓకే రైట్.